నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడేటువంటి అవకాశమే లేదు. అక్కడ డైరీలకు సంబంధించి ఆ డైరీలు పంపిస్తున్నటువంటి నెయ్యిని పరిశీలించిన తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఆ డైరీలో పనిచేసేటువంటి ఆ డైరీ నిపుణుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిపుణుడిని 82.5 లక్షలు పెట్టి కొనేసి, మీ వాళ్ళే కొనేసి ఆ కల్తీ నెయ్యి అంటే ఒక్క చుక్క కూడా పాలు సేకరించినటువంటి డైరీల నుంచి నెయ్యి తిరుమల తిరుపతికి దేవస్థానానికి సప్లై చేయడానికి వాడుకున్నటువంటి పావు పేరు విజయ భాస్కర్ రెడ్డి. ఆయనకు లంచము 82.5 లక్షల రూపాయలు. అంటే ఒక డైరీ దగ్గర నుంచి 82.5 లక్షలు, అదేవిధంగా ఇంకొక డైరీ దగ్గర నుంచి 7.5 లక్షలు, ఇంకొక డైరీ దగ్గర నుంచి 8 గ్రాముల బంగారు, 34 లక్షలు ఆల్రెడీ దానిలో సీజ్ కూడా చేశారు. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు బయటపడింది. సో మొత్తానికి మీరు 2019 నుంచి 24 వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఉంటే మీరు స్వీకరించినటువంటి ప్రసాదాలు తయారు చేసింది కల్తీ నెయ్యితోనే. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇదిగో. ఆ నెయ్యి ఒరిజినలా కాదా, ఆ నెయ్యి కల్తీ నెయ్యా లేకపోతే స్వచ్ఛమైన ఆవు నెయ్యా అని టెస్ట్ చేసేటువంటి నిపుణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్నే కొనేశారు వీళ్ళు. ఆయన్నే 82.50 లక్షలకు కొనేసి అది ప్యూర్గా, అంటే వీళ్ళు ఏం పంపించినాను అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని ముద్రేసి సంతకం పెట్టి పంపించేసేవాడు. సో విజయభాస్కర్ రెడ్డి తీసుకున్న లంచం 82.50 లక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరాలో కీలక పాత్ర. సిట్ తరపున వాదనలు వినిపించిన ఏపీపీ జయశేఖర్ ముందస్తు బెయిల్ను తిరస్కరించిన అవినీతి నిరోధక శాఖ కోర్టు. సో ఆయన ముందస్తు బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరాలో డైరీ నిపుణుడుగా వ్యవహరించిన విజయభాస్కర్ రెడ్డి A34గా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఈ నెల 7వ తేదీన వాదనలు ముగించగా తాజాగా కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని తెలిసినా కూడా డైరీలతో కుమ్మక్కై అనుమతించడంలో విజయభాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని సిట్ తరపున ఏపీపీ జయశేఖర్ ఈ నెల 7న వాదనలు వినిపించారు. సో ఇంత పెద్ద స్కామ్, అంటే 250 కోట్ల రూపాయల స్కాము కేవలం విజయభాస్కర్ రెడ్డి మాత్రమే చేసి ఉంటాడని ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇందులో అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా, ఈఓ ప్రమేయం లేకుండా, అప్పట్లో పార్టీ పెద్దల ప్రమేయం లేకుండా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుంభకోణము ఆఫ్టర్ ఆల్ ఒక డైరీ నిపుణుడు చేసి ఉంటాడంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి ఎర్రిపప్పలు కాదు. సో మొత్తానికి ఇది పెద్దల ఆశీస్సులతోనే విజయభాస్కర్ రెడ్డి ఆయనకు కావలసినటువంటి లంచం ఆయన తీసుకొని జస్ట్ ఒక సీలేసి సంతకం పెట్టి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నాడు. 82.50 లక్షలకు హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టేశాడు. సో ఆయనకు ముందస్తు బెయిల్ కూడా నిరాకరించారు. సో ఇక్కడ చూడండి, బోలేబాబా డైరీ నుంచి 2022-23లో హవాలా ఏజెంట్ ద్వారా హైదరాబాద్లో 75 లక్షల లంచం తీసుకున్నారని, ఇందుకు ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు. ప్రీమియర్ అగ్రి ఫ్రూట్ సంస్థ నుంచి 7.50 లక్షలు ముట్టిందన్నారు. నగదు రూపేణా 82.50 లక్షలు తీసుకొని రూపాయలు 118 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారని వాదించారు. ఆల్ఫా కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇందులో 34 లక్షలను సిట్ సీజ్ చేసిందని కోర్టు న్యాయాధికారి సరస్వతికి విన్నవించారు. ఆల్రెడీ 34 లక్షలు సీజ్ కూడా చేశారు. బోలేబాబా, వైష్ణవి, ఆల్ఫా, ప్రీమియర్, మాల్ గంగా సంస్థలను విజయభాస్కర్ రెడ్డి ప్రోత్సహించారని తెలిపారు. 2014-24 మధ్య 2 ఏళ్లు మినహా 8 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరీ నిపుణుడిగా పనిచేశారని, ఆయన ప్రజాసేవకుడు, పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వస్తారని వివరించారు. సో 82.50 లక్షలకు హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను తాకట్టు పెట్టి మన దగ్గరంతా కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూను తినిపించాడు. ఇది ప్రామాణిక
ప్రామాణికం కాదంటూ నెయ్యి నమూనాలను మైసూరులోని CFTRI ల్యాబ్కు పంపిన తర్వాత అది కల్తీ నెయ్యి అని తేలిందని APP జయశేఖర్ తెలిపారు. వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నిర్ధారించారన్నారు. ఇదేమీ ప్రామాణికం కాదని, లడ్డూ తయారీకి నెయ్యిని అనుమతించవచ్చని, అంటే మైసూరులోని ల్యాబ్ ఇది కల్తీ నెయ్యిరా స్వామి అని చెప్పిన తర్వాత కూడా లేదు కల్తీ ఏం లేదు, ఈ నెయ్యిని వాడచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చిన వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి. ఆయనే సిఫార్సు చేశాడంట. డైరీ ప్లాంట్ను తూతూ మంత్రంగా తనిఖీ చేసి అవి సక్రమంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారన్నారు. అంటే ఒక చుక్క కూడా పాలు సేకరించకుండా ఉన్నప్పటికీ ఈయన వెళ్ళి హైదరాబాద్కి, అక్కడ డైరీలో వెళ్ళి ఈయన ఇన్స్పెక్షన్ చేయకుండా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ దగ్గర హవాలా వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని, నేను డైరీని చూశాను, బ్రహ్మాండంగా ఉంది, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అక్కడ తయారు చేస్తూ ఉండాలని చెప్పి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నెయ్యి కల్తీనే జరగలేదని చెప్పారు కదా. మరి విజయభాస్కర్ రెడ్డిని అడిగితే చెప్తాడు నెయ్యి కల్తీ అయిందా లేదని. వీళ్ళెవ్వరూ చెప్పాల్సిన పని లేదు. దీన్ని కొండను తొవి ఎలికెను పట్టాల్సినటువంటి అవసరం లేదు. 2019 నుంచి 24 వరకు మీరు గనుక తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళి శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఉంటే ఆ శుచి, శుభ్రత, ఆ వాసన చూస్తేనే తెలిసిపోతుంది అది కల్తీ నెయ్యి అని. ఇంత పెద్ద డిస్కషన్ అవసరం లేదు. కానీ చట్టబద్ధంగా చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. కానీ సో మొత్తానికి మనం తినిందంతా కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలే. మనమే కాదు, ప్రపంచం మొత్తానికి 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో తినిపించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.